నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 48. నువ్వు మాత్రం ఎంతకాలం పీడకలల్ని భరిస్తావు, భయంతో దడుచుకుంటావు, బంగారం లాంటి నిద్రని పాడు చేసుకుంటావు చెప్పు అంటూ అనునయంతో ఆమె వెన్ను నిమిరాడు రాఖీ. ఇప్పుడు అదంతా అవసరమంటారా? తర్వాత చూసుకోవచ్చు. అసలే మీ తలకి గాయమై మీరు జబ్బుపడి ఉన్నారు. ఇప్పుడు మీకు రెస్ట్ చాలా అవసరం. పీడకలలే కదా, ఎవరికి రావు చెప్పండి, మీకు మాత్రం రావా? సూటిగా అతన్ని చూసింది జస్వి. రాఖీ తల ఆడించి, ఎప్పుడో ఒకప్పుడు రావడం వేరు, తరచుగా రావడం వేరు కదా. ఎందుకైనా మంచిది, ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. నా కోసం ప్లీజ్ గోముగా అన్న అతడు క్యూట్గా ముఖం పెట్టాడు. అతని ముద్దు ముఖాన్ని మెస్మరైజింగ్గా చూసి అతని నుదుటిపై ముద్దు పెట్టింది జస్వి. అతడిది ఊహించలేదు, అందుకే విస్మయంతో ఆమెను చూశాడు. ఇప్పుడు కిస్ చేసింది నువ్వేనా? డౌట్ఫుల్గా అడిగాడు. సిగ్గుపడి తల ఆడించింది జస్వి. ఇంకోసారి పెట్టవా ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. ఇలా ఎవరైనా అడుక్కుంటారా అంది ఆమె. ఏం చేయను, తప్పట్లేదు, నా వైఫ్ పిసినిగొట్టిది నిట్టూర్చాడు రాఖీ. అతని ముఖం చూసి కిలకిలా నవ్వింది ఆమె. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు జస్వి అన్న అతడు తన్మయత్వంతో ఆమెను చూశాడు. మీరు కూడా, కానీ ఎప్పుడు గండుగా లేదంటే గంభీరంగా ముఖం పెట్టుకొని ఉంటారు. అప్పుడప్పుడు ఇలా పెదవులు సాగదీయండి స్వామి కొంటెగా అంది ఆమె. అది నీ బిహేవియర్ని బట్టి ఉంటుంది అన్న అతడు భుజాలు కదిపాడు. నేను బాగానే ఉంటాను, మీకే ఈగో ఎక్కువ అంతేనా? పొగరు కూడా ఎక్కువ. నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. మూతి తిప్పింది ఆమె. ఇంత అందమైన వైఫ్ ఉంటే హస్బెండ్లందరూ నాలాగే ఉంటారు చిలిపిగా కన్ను కొట్టాడు రాఖీ. అతని చిలిపితనానికి మరింత సిగ్గుపడింది జస్వి. బిడియంతో అతని హృదయంలో ముఖం దాచింది. అతడు అహహా అని నవ్వేసి, నేను అడిగింది ఇంకా ఇవ్వలేదు నువ్వు అన్నాడు. తల అడ్డంగా ఊపింది జస్వి. అలుకగా ఆమెను చూశాడు రాఖీ. అయితే కళ్ళు మూసుకోండి అంది ఆమె. ఎందుకు అన్న అతడు తన కళ్ళని పెద్దవి చేశాడు. మీకు కిస్ వద్దా? తన మూతిని సున్నాలా చుట్టింది ఆమె. తల నిలువున ఆడించిన అతడు ముద్దొస్తున్న ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. రాఖీ కిస్ చేశాక అది చీటింగ్ అంది ఆమె. లవ్లో ఇదంతా కామన్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నాకు నచ్చావు, పెట్టేశాను. నేను నీకు నచ్చలేదు అనుకుంటా, అందుకే అడుక్కోవాల్సి వచ్చింది కినుగ్గా అన్న రాఖీ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. నోనో, అలాంటిదేమీ లేదు. ఐ లవ్ యూ సో మచ్ అంటూ అతని ముఖాన్ని తన రెండు చేతుల మధ్య పట్టుకొని తన వైపు తిప్పుకుంది. అతడు ఆమె వైపు చూడకుండా ఎటో చూశాడు. ఆమె చప్పున అతని పెదాలను అందుకొని కిస్ చేయడం మొదలుపెట్టింది. అతడిది అస్సలు ఊహించలేదు. ఆమె చిన్నగా పెడుతున్న ముద్దుని అతడు డీప్గా మార్చాడు. ఆమెకు ఊపిరి భారమవుతుంటే ఎప్పటికో వదిలాడు. అనురాగంతో ఆమె మనసు నిండిపోగా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కంఠం కింద ముఖం పెట్టింది. ఆమె తల నిమురుతూ జస్వి అని గోముగా పిలిచాడు రాఖీ. ఊ అని చిన్నగా పలికింది ఆమె. నా మాట విని ట్రీట్మెంట్ తీసుకో బంగారం, చాలా మృదువైన స్వరంతో అన్నాడు. అతన్ని మరింత గట్టిగా హత్తుకొని మీ ఇష్టం అంది ఆమె. మనసులో యాహూ అనుకున్నాడు. సరే అయితే ఇప్పుడు ఈ విషయం నేను స్వప్నకి చెప్తాను. నువ్వు బాడీ పెయిన్స్ అన్నావు కదా, కాసేపు రెస్ట్ తీసుకో, అవే తగ్గిపోతాయి అన్న అతడు ఆమె నడుస్తాను అన్నా వినకుండా ఎత్తుకొని వచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. అతని మెడ చుట్టూ చేతులు అల్లుకొని ఉన్న ఆమె చేతులు వెనక్కి తీసుకోకుండా మరి మీరు అంది. నాకు కొద్దిగా ఆఫీస్ పని ఉంది, నీ పక్కనే కూర్చొని అది చూసుకుంటాను సరేనా అన్న అతడు ఆమె చేతులు విడదీశాడు. అలుకగా అతన్ని చూసింది. ఇప్పుడు పక్కన చేరిపోమ్మంటావా? కొంటెగా కన్ను కొట్టాడు. తల నిలువున ఆడించింది జస్వి. అయితే నీ బాడీ పెయిన్స్ మరింత పెరుగుతాయి, నీకు ఓకేనా చిలిపిగా అంటూ తన చూపుడు వేలితో ఆమె ముక్కు కొసని కదిలించాడు. అతని ఉద్దేశం ఆమెకు అర్థం అవ్వగా సిగ్గుతో రెండు చేతుల నడుమ ముఖం దాచుకుంది. ఆమె తల వెంట్రుకలలోకి తన మునివేళ్లను పంపి సున్నితంగా నిమిరి ఇక పడుకో అన్నాడు రాఖీ. ఇదిగో నాకు మీ యాటిట్యూడే నచ్చదు అంటూ జస్వి అంటుంటే ఆమె పెదాలపై తన చూపుడు వేలు ఉంచి ఉష్ ఇక మాట్లాడకు అన్న అతడు కళ్ళు మూసుకొని పడుకోమని సైగతో చెప్పాడు. ఆమె బుంగమూతి పెట్టి కళ్ళు మూసుకుంది. చిన్నగా నవ్వుకున్న అతడు ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. కళ్ళు మూసుకున్న జస్వికి వెంటనే నిద్ర పట్టింది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకు తెలీదు. మెలకువ వచ్చి చూస్తే పక్కన రాఖీ కనిపించలేదు. కానీ అతని మాటలు చిన్నగా వినిపించాయి. అవేంటో అర్థం కాకపోయినా స్వప్న వచ్చినట్టుంది, తనతో మాట్లాడుతున్నాడు అనుకుంది ఆమె. ఫేస్ వాష్ చేసుకొని హాల్కి వచ్చింది.
జస్వి రావడం చూసి వాళ్ళు మాటలు ఆపేశారు. నా గురించి తెగ చెవులు కొరుక్కుంటున్నారు అలుకగా అన్న జస్వి స్వప్న పక్కన కూర్చొని రాఖీని కొరకొరా చూసింది. అతడేంటని కళ్ళు ఎగరవేశాడు. మూతి తిప్పుకొని అక్క ఆకలి అంది చిన్నపిల్లల. మాకు ఆకలిగానే ఉంది, కానీ నీకోసమే మేం భోంచేయకుండా ఉన్నాం అన్న స్వప్న కిచెన్కి వెళ్ళింది. ఆమె వెనకే వెళ్తున్న జస్వి చెయ్యి పట్టుకొని తన దగ్గరికి తెచ్చుకున్నాడు రాఖీ. ఏంటి నన్నంత కోపంగా చూస్తున్నావు, ఒళ్ళెలా ఉంది అంటూ ఆమె 2 బుగ్గలు పట్టి లాగాడు రాఖీ. తిమ్మిరిగా ఉంది అయితే ఏంటట గడుసుగా సమాధానమిచ్చింది జస్వి. అది తెలుస్తూనే ఉంది వ్యంగ్యంగా అన్నాడు రాఖీ. మీకు బాగా ఎక్కువైంది, ఇంటికి పదండి మీ పని చెప్తాను వేలు చూపించింది జస్వి. అబచా అంత ధైర్యం నీకు ఎప్పుడు వచ్చింది పెదవి విరుపుతో అడిగాడు రాఖీ. ఇక్కడికి వచ్చాక చాలా వచ్చింది అంటూ అతన్ని విడిపించుకొని వెళ్ళబోయింది. అతడు వదలక ఆమెను పొదిమి పట్టుకున్నాడు. అక్క కత్తి పనులు చేస్తోంది, వదలండి నేను వెళ్ళాలి ఆమె అనడంతో తన చేతులు వదులు చేశాడు. వదలమంటే వదిలేయడమేనా నోట్లో అనుకొని స్వప్నకి హెల్ప్ చేయడానికి వెళ్ళింది జస్వి. రాఖీకి వినబడి సన్నగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి లంచ్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు. అక్క నాకిప్పుడు ఇది అవసరమా స్వప్నతో అంది జస్వి. నువ్వు మీ వారితో హ్యాపీగా కాపురం చెయ్యాలి అంటే అవసరమే, ఇంకేమీ ఆలోచించకుండా నువ్వు ట్రీట్మెంట్కి తీసుకో బాగైపోతావు అంటూ ఆప్యాయతతో ఆమె తల నిమిరింది స్వప్న. అని ముఖం అదోలా పెట్టుకుంది జస్వి. బుజ్జగిస్తే బెట్టు చేస్తుందని ఆమె ఇక మాట్లాడలేదు. హాస్పిటల్ రాగానే కారు దిగిన జస్వి రాఖీ చేతిని గట్టిగా పట్టుకుంది. భయపడకు, ఇక్కడ నీకు ఇంజెక్షన్ లాంటిది ఏమీ ఇవ్వరు, డాక్టర్ గారు నీతో మాట్లాడతారు, తను అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు, దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తారు అంతే, ఈ మాత్రం దానికి కంగారు ఎందుకు ఆమె చేతివేళ్లలో తన చేతివేళ్లు వేసి ఆమె చేతిని సున్నితంగా నొక్కాడు రాఖీ. అంతేనా బేలగా అతన్ని చూసింది జస్వి. అంతే కనురెప్పలు మూసి తెరిచాడు రాఖీ. అయినా ఆమెకు గుండె దడగానే ఉంది. తన లైఫ్లో ఏదో జరగబోతోందని ఆమె మనసు కీడు శంకిస్తుంటే బిక్కుబిక్కుమంటూ వెయిటింగ్ రూమ్లో కూర్చుంది. రిలాక్స్ అని రాఖీ ఆమె వెన్ను నిమురుతున్నా ఆమె గుండె కొట్టుకునే వేగం ఏమాత్రం తగ్గలేదు. ఇదిగో ఇలా అయితేనే నీకు ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది, తర్వాత నీ ఇష్టం అంటూ ఆమెను చిన్నగా హెచ్చరించాడు రాఖీ. గొంతు తడారిపోతున్నట్టు అనిపిస్తే మంచినీళ్ళు కావాలని అతన్ని అడిగింది జస్వి. నువ్వు ఇక్కడే ఉండు, నేను తెస్తాను అన్న రాఖీ వాటర్ బాటిల్ తేవడానికి హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్కి వెళ్ళాడు. అతడు వెళ్తున్న వైపు అలాగే చూస్తూ గోర్లు కొరుక్కుంది జస్వి. అతడు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేసరికి ఆమె వెయిటింగ్ రూమ్లో కనిపించలేదు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది అనుకున్న రాఖీ జస్వి అని పిలిచాడు. ఆమె కనిపించక అతనికి పిచ్చెక్కినట్టు అయింది. మళ్ళీ కిడ్నాప్ అవ్వలేదు కదా అనుకోగానే అతనికి ఊపిరి ఆగినంత పనైంది. అతని కంగారు చూసి ఇందాక జస్వి పక్కన కూర్చొని ఉన్న ఆవిడ, హలో సార్ మీ భార్య గురించి వెతుకుతున్నారా రాఖీని అడిగింది. అవును, తను వెళ్ళడం మీరు చూసారా, వెళ్తే ఎటు వెళ్ళింది తన కంగారుని కప్పిపుచ్చుకుంటూ ఆత్రంగా అడిగాడు రాఖీ. నర్సు వచ్చి ఆమెను పిలుచుకెళ్ళింది. అదిగో అటువైపు వెళ్ళింది అని జస్వి వెళ్ళిన వైపు తన చూపుడు వెలితో చూపించింది ఆమె. అంతే. రాఖీ క్షణమైనా ఆలస్యం చేయకుండా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆమె చూపించిన వైపుకు వచ్చాడు. అప్పుడే ఆ క్యాబిన్లో నుండి బయటికి వచ్చిన స్వప్న రాఖీని చూసి ఎక్కడికి వెళ్ళావు, నేను నీకోసమే వస్తున్నాను అన్న ఆమె ఆ క్యాబిన్ లోపలికి తీసుకెళ్ళింది. అక్కడ డాక్టర్ గారు జస్వితో ఏదో మాట్లాడుతోంది. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా జస్వి తల వంచుకొని కూర్చుంది. రాఖీ ఆమె తల మీద చెయ్యి వేయగానే నాకిక్కడ ఏం బాగోలేదు, పదండి వెళ్దాం అంటూ లేచి నిలబడింది. అలాగే కానీ ముందు మంచినీళ్ళు తాగు అని ఆమెకు వాటర్ బాటిల్ ఇచ్చాడు రాఖీ. గటగటా తాగేసి స్థిమితపడింది జస్వి. డాక్టర్ గారు 5 మినిట్స్ అని జస్విని పక్కకు తీసుకెళ్ళి ఏమైంది, ఎందుకు డాక్టర్ గారితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, ఇక్కడ ట్రీట్మెంట్ అంటే మరేమిటో కాదు, అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తే చాలు అంటూ ప్రేమగా ఆమె వెన్ను నిమిరాడు. ఆమె బెరుగ్గా చూస్తుంటే నేను పక్కనే ఉంటాను అని ఆమె చేతిని సున్నితంగా నొక్కాడు. ఏమనుకుందో ఏమో కానీ తల ఆడించింది. గుడ్ జస్వి
అంటే ఇలా ఉండాలి అంటూ ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకొని వచ్చాడు రాఖీ. అతని చేతిని వదలక పట్టుకొని కూర్చుంది జస్వి. ఆమె జస్వికి ఇష్టమైన విషయాలు అడిగినప్పుడు సంతోషంతో చెప్పింది. అదే ఇష్టం లేని సంగతులు అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా ముఖం అదోలా పెట్టింది. డాక్టర్ గారు ఇలా జస్వితో మాట్లాడుతుండగానే ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చింది సిస్టర్. ఏదో గుచ్చుకున్నట్టు ఫీల్ అయిన జస్వి తల తిప్పబోతుంటే రాఖీ ఆమెను అలా చేయనివ్వలేదు. 5 నిమిషాలకే మత్తుగా రాఖీ మీదికి ఒరిగింది ఆమె. జస్విని తీసుకెళ్లి ట్రీట్మెంట్ గదిలో పడుకోబెట్టింది సిస్టర్. ఆ తర్వాత డాక్టర్ గారు ఆమెని తన చిన్నతనంలోకి తీసుకెళ్లి ప్రశ్నలు అడుగుతుంటే టకటకా సమాధానాలు చెప్పింది. ఆమె బాల్యం ఎంత బాధాకరంగా గడిచిందో తెలుస్తుంటే రాఖీ గుండె బరువెక్కింది. నేనే అనుకుంటే నాకన్నా సాడ్‌గా ఉంది కదా నీ గతం అనుకున్నాడు రాఖీ. మోహన్ జస్విని భయపెట్టిన విషయం, నైనిటాల్‌లో ఆ రాత్రి ఏం జరిగిందో ఆ విషయం ఆమె చెప్తుంటే రాఖీ రక్తం సలసలా మరిగింది. జస్వి 2-3 సెషన్లు తీసుకోవడానికి ఒప్పుకోదని స్వప్న ముందే చెప్పడంతో డాక్టర్ గారు కొంత రిస్క్ తీసుకొని ఆమె నుండి రాబట్టాలి అనుకున్న విషయాలన్నీ రాబట్టారు. చివర్లో ఆమె చెప్పింది విన్న రాఖీ గంభీరంగా మారిపోయాడు. జస్వి ఆ మగతలో నుండి బయటకు రావడానికి టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పడంతో అక్కడి బయటికి వచ్చాడు. అసహనంతో కదులుతున్న రాఖీని చూసి ఇలాంటి విషయాలిని తట్టుకోవడం ఎవరికైనా కష్టమే, కానీ గతాన్ని మార్చలేం కదా. దాని జీవితంలో ఏం జరిగినా దానికి తెలియకుండానే జరిగింది. ఎవరో ఒకరు కావాలని దాన్ని బాధ పెడుతూ వచ్చారు. ఇప్పుడు నువ్వు వీటన్నిటినీ దాన్ని బాధ్యురాల్ని చేసి మరింత బాధ పెట్టకు. ఈ సమయంలో నీ ప్రేమ, ఆప్యాయత దానికి ఎంతో అవసరం. నువ్వు తీసుకునే కేరింగ్ దాన్ని మామూలు మనిషిని చేస్తుంది. లేదంటే దాని మెంటల్ కండిషన్ మరింత దిగజారుతుంది. భార్య అని కాకపోయినా మానవత్వం ఉన్న ఒక మనిషిగా నువ్వు దానికి ఈ క్లిష్ట పరిస్థితిలో సపోర్టుగా ఉండాలని ఆశిస్తున్నాను. నువ్వు చూపించే ఎఫెక్షన్, నువ్వు తీసుకునే కేరింగ్ దానికి ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. అసలే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని అభాగ్యురాలు అది. ఇప్పుడు నీ ప్రేమకు కూడా దూరమైతే బ్రతకలేదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్న స్వప్న 2 చేతులెత్తి దండం పెట్టింది. ఆమె చెప్పిన ఏ విషయం రాఖీ మనసుని ముల్లులా గుచ్చుకుంది. తదుపరి భాగంలో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.